ఆయన దొరుకుతాడు. కాబట్టి ఆయన దొరికాడని మనకెట్లా తెలియాలి? అందుకే ఆవిడ పెళ్లి చేసుకుంది. ఏం జరుగుతుంది అనేటువంటి విషయం సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభంలోనే మనకు కథ చెప్తారు. ప్రారంభం చేయగానే అయ్యా ఈ వ్రతం చేస్తే మాకేంటి అని స్టార్ట్ అవుతుంది. అయ్యా నేను చెప్తే మాకేంటి అంటారు, ఆ మాకేంట్లో ఫస్ట్ చెప్పు అన్నాడు. అంటూ ఏదో ఒక ఆశ చూపించకపోతే ఎవరికి కూడా ఒక ఉత్సాహం రాదు. మొదలు ఎవరికైనా భౌతికంగా కొన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. తర్వాత ఆ కోరికల నుంచి భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయ్యా ఈ వ్రత ఫలితం ఏంటా? మీ అందరికీ కన్నులకు కనబడేలాగా చేస్తానన్నాడు. ఏం చేస్తానని? కన్నులకు కనబడేలాగా చేస్తాను. ఏదో పొందుతారు భగవంతుని పొందుతారంటే అందరు అన్నారు కదండి జరుగుతాయంటారా అని అంటాం మధ్యలో మనం కూడా. అందుకని ఆవిడ జరిగించి చూపించబడింది. ఆవిడ ఇదిగో ఇలా కూడా జరుగుతుందిరా. మామూలుగా ఏదో రాముడు వచ్చి సీతమ్మ వారిలాగా వచ్చి పెళ్లి చేసుకోవడం కాదు. ఈ ఆత్మ ఆ పరమాత్మను పొందడం అంటే ఆ వివాహం ఏమిటో నేను చూపిస్తానని చెప్పి తండ్రికి చెప్పిందట, నేను ఆయననే వివాహం చేసుకుంటానని. అప్పుడు అనుకున్నాట ఈవిడ ఎవరో కాదు ఆండాళే అన్నాట. ఎవరన్నారు ఈ మాట? విష్ణువారి అన్నారు. ఈ లోకము నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఒక స్వతసిద్ధమైనటువంటి అవతారం కావచ్చు ఈవిడ. అందుకే ఈవిడ ఆండాళే అన్నాట స్వామి. అలానే పాపం ఆవిడ వివాహం చేసుకోవడానికి అందరినీ సమాయుక్తం చేసింది. ధనుర్మాస వ్రతం పూర్తి చేసింది. స్వామి రాలేదు. వచ్చాడా?